Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న ట్యూస్‌డే రోజు వదినదైతే గృహప్రవేశం ఉంది థర్స్‌డే రోజైతే. తర్వాత వచ్చేసి నేను ట్యూస్‌డే ఎళ్ళాను. తర్వాత ఆ రోజే మళ్ళీ వచ్చేసాను గృహప్రవేశం రోజే. వీడియో అయితే గృహప్రవేశంది రేపటి వీడియోలో వస్తుంది. ఇదైతే నేనెళ్ళినప్పుడు, తర్వాత అక్కడ ఏమేమి చేశామో అదంతా ఈ వీడియోలో ఉంటుంది. నేనైతే ముందు ఏం వీడియో తీయలేదు. అక్కడికి మా ఊరికెళ్ళినాక తీశాను వీడియో. అక్కడైతే బస్సయితే నేను డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఊరికి బస్ ఎక్కాను. అక్కడైతే బస్ ఫెయిల్ అయింది మధ్యలో. తర్వాత అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాను. తర్వాత మన వాగు చూసేయండి ఫుల్ అయిపోయింది గంగమ్మ తల్లి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా! ఫుల్ అయితే నిండిపోయింది వాగు. తర్వాత వచ్చేసి నేను వర్షాకాలంలో కోయిల్ సాగర్ నిండుతదని చెప్పాను కదా! ఇక్కడ మన బసవయ్య రోడ్డుకైతే వాటర్ వచ్చేస్తాయి. అక్కడ గుట్ట ఉంటుంది. ఇక్కడ సైడ్ వాటర్ ఉంటుంది. మా ఊరు నిండా గంగమ్మ తల్లి నిండిపోయింది. చూడముచ్చటగా ఉంటుంది మా ఊరు ఈ టైంలో అయితే. ఎందుకంటే ఎక్కడ చూసినా వాటరే ఉంటవి. కోయిల్ సాగర్ మాకొక 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి కోయిల్ సాగర్ నుండి ఇవల్లా వచ్చేస్తవి. చూడండి ఇక్కడే రోడ్డు, అక్కడే వాటరు. తర్వాత మేము చిన్నప్పుడు ఈ వాటర్‌లోకెళ్ళే స్కూల్‌కెళ్ళే వాళ్ళము. తర్వాత వచ్చేసి ఇక వర్షాకాలం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు అప్పట్లో. ఇప్పుడైతే బస్సులు, ఆటోలు అన్ని వెహికల్స్ సౌకర్యాలు ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఏడికొచ్చినావు ఫ్రెండ్స్? నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకు వచ్చినావు ఫ్రెండ్స్? ఎందుకంటే రేపు గృహప్రవేశం ఉందని వచ్చిన ఫ్రెండ్స్. ఎవరి గృహప్రవేశం ఫ్రెండ్స్? మా అమ్మమ్మ వాళ్ళ కొత్తిల్లుకి. ఓకే. ఎప్పుడైనా వస్తుంది కదా బట్టలకి. దాంతో నేను మా చెల్లి ఆడుకుంటాం ఫోటోలు లెక్క. రామ్ల ముప్పాలు తెచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే నెక్స్ట్ వీక్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. మా నాని కూడా వచ్చింది నిన్న. మేమైతే 15కి వచ్చామన్నమాట. ఎందుకంటే మా అమ్మమ్మది గృహప్రవేశం ఉందన్నమాట. ఎందుకంటే మా అమ్మమ్మ కొత్తిల్లు కడుతుందన్నమాట. పాతిల్లు అనమాట. అందుకే కొత్తిల్లు కడుతుందన్నమాట. మా చిన్న కోడలి పిల్లలైతే ముద్దు ముద్దుగా మాట్లాడతారు. ఇద్దరు అమ్మాయిలే మా చిన్న కోడలికి, అన్న కూతురికి. తర్వాత వచ్చి పెద్ద కోడలికేమో ఇద్దరు కొడుకులు. తర్వాత వచ్చేసి వదిన అయితే టీ పెట్టింది. ఇక్కడ మేము మార్నింగ్ బయట కూర్చొని అయితే అక్కడ రోడ్ మీద అంతా చూస్తూ టీ అయితే తాగుతున్నాము. మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇది బుధవారం రోజు. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఊర్లోకి అన్నీ వస్తున్నాయి. పండ్లు ఏమేమి కావాలో అన్నీ వస్తున్నాయి. అప్పట్లో అయితే ఏం దొరకకపోతుండే. ఇప్పుడైతే అమ్మేవాళ్ళు అన్నీ అమ్మేవాళ్ళు వస్తున్నారు ఊర్లలో కూడా. ఇక్కడైతే ఈ ముసలాయన అయితే ఈ తాత ఇక్కడ చెట్టు ఏదో ఒకటి ఉంటే అడ్డొస్తుందని కొడతా ఉన్నారు. మా కోడలు, చిన్న కోడలు, ఇంకో మా పెద్ద కోడలు వాళ్ళ హస్బెండ్ అయితే మహబూబ్ నగర్ వెళ్ళారు. కొన్ని ఆకుకూరలు, పువ్వులు, మళ్ళీ పువ్వులు తీసుకొచ్చారు. ముందు రోజు తీసుకొచ్చారు, సరిపోవు అనేసి మళ్ళీ తీసుకొచ్చారు. మార్నింగే 5:30కి వెళ్ళి 8:00 కల్లా వచ్చేసారు. తర్వాత వచ్చేసి పువ్వులు అయితే గుచ్చారు తెచ్చినాయి మధ్యాహ్నము. మా చిన్న కోడలు వాళ్ళ తోటి కోడలు కూడా వచ్చింది అదే రోజు మార్నింగు. తర్వాత ఇక్కడ నేనైతే తులసమ్మ కాడైతే ముగ్గులు అయితే వేసాను మధ్యాహ్నం లంచ్ తర్వాత. ఇక్కడ నైట్ అయితే అయిపోయింది. ఇక్కడ మామిడి ఆకులు అన్నీ పందిరి వేస్తారు కదా, తోరణాలు అయితే గుచ్చుతున్నాము. ఇక్కడ మా అత్త కూతురు కూడా ఇప్పుడే వచ్చింది. తర్వాత వచ్చేసి చూడండి ఇలా డిజైన్గా ఉంటుందని మామిడి ఆకుల తోరణం ఈ విధంగా అయితే కుచ్చాము. మా కోడలు వాళ్ళ తోటి కోడలు నేను అందిస్తుంటే అమ్మాయి కూర్చుంది. ఇక్కడ మా అత్త కూతురు అయితే వచ్చింది. ఇక చూడండి మామిడి తోరణాల మధ్యలో పెట్టి అటు ఇటు పువ్వులు పెట్టి ఈ విధంగా అయితే కట్టాము. నేను మా కోడలు అయితే కట్టాము. మా చిన్న కోడలు కడతా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్‌కే ఇవెల్లా పనులు చేసి పెట్టుకుంటే మార్నింగ్ 5:30కి. ఇదివరకు వదిన పోయిన శ్రావణ మాసంలో కూరాడైతే పెట్టింది మామూలుగా. అప్పుడు వాటికి పనులేమీ అవ్వలేదు. అందుకనేసి అప్పుడు కూరాడు పెట్టేసింది. ఇప్పుడైతే మళ్ళీ అన్నీ పెడతా ఉన్నారు. ఇప్పుడు గృహప్రవేశం చేస్తూ ఉంది. అమ్మ వాళ్ళకు రథం అయితే ఇంట్లో చెయ్యరు. గుళ్ళల్లో చేస్తారు కాబట్టి ఇంట్లో రథం ఏం చేయలేదు. ఓన్లీ
ఇంటి లగ్గం చేశారు, తర్వాత హోమం చేశారు. అవి రేపటి వీడియోలో వస్తవి. ఇక్కడ నైట్‌కి ఇగ తోరణాలు, పువ్వులు కట్టి ఇక్కడ పందిరి గూడా ఏస్తారు. మా సైడ్ అయితే గృహప్రవేశం అంటే సేమ్ పెళ్ళిలాగానే అయితది. రేపటి వీడియోలో చూసేయండి. తర్వాతొచ్చేసి ఇక్కడ పాలకొమ్మ అంటారు. అంటే అదే మేరేడి కొమ్మన మేడి కొమ్మ పెట్టి పూజ చేస్తారు. పందిరేసిన తర్వాత తెల్లారనమాట. ఇది నైట్‌కేశారు. 11కి అలా పందిరి. తెల్లవారుజామున అయితే నేరేడు కొమ్మ అయితే కొట్టుకొచ్చారు. మేడి కొమ్మ. తర్వాత ఇక్కడ మా చిన్న కోడలైతే కొమ్మ పెట్టిన తర్వాత పూజ చేసి అక్కడ బొట్లు పెట్టి, అగరబత్తీలు పెట్టి పూజ అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికి టైం అయితా ఉంది. తర్వాతొచ్చేసి మేమైతే 2:30కి నన్ను లేపారు మా కోడళ్ళు. అప్పటికే మా కోడళ్ళు స్నానాలయిపోయినాయి. మా వదిన స్నానం అయిపోయింది. మా కొడుకుల స్నానాలు అందరూ అయిపోయిన తర్వాత నన్నైతే 2:30కి అయితే లేపారు. వాళ్ళు చేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఏం పని లేదు అందుకనేసి చిన్న వీడియో అయితే తీస్తున్నాను. 2:30 అయింది అప్పుడు టైం వచ్చేసి. తర్వాత ఇక్కడ మళ్ళీ కూరాడికైతే భక్షాలు పెడతాము. ఇక్కడ ఉడికిందా లేదా చూడక్క అంటే చూస్తూ ఉన్నా. ఇక్కడ నేను మా కోడళ్ళైతే చిన్న వీడియో అయితే తీయించుకున్నాము అక్కడ. అప్పుడు 3:00 అయింది. తర్వాత ఇంకెవరూ లేవలేదు. మేమైతే ముందుగా మా కోడళ్ళు అందరూ ఉండాలి కదా, తర్వాత అందుకనేసి మేము ముందు స్నానాలు చేసాము. తర్వాత ఇక్కడ మళ్ళీ గోమాతకు పూజ చేసి గోమాత అయితే వచ్చింది ఫస్ట్గా. గోమాత వచ్చిన తర్వాత కూరాడు. తర్వాత 5:30 వరకు 6 లోపల కూరాడు పెట్టాలని చెప్పారంట. 5 నుంచి 5:30 లోపు. అందుకనేసి ఇక్కడ ఫస్ట్ ఆవునైతే తీసుకొచ్చారు. ఆవుకైతే కొంచెం పాలకూర, బెల్లము, పళ్ళు అవన్నీ అయితే పెట్టారు. ఆవు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఆవు వచ్చిపోయిన తర్వాత ఇక్కడ కూరాడు, నేరాడు ఇక్కడ పూజిస్తున్నారు మా పెద్ద కోడలు, ఇంకో కోడలు. తర్వాత వచ్చేసి నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే కూరాడికైతే పూజిస్తున్నారు. సున్నం పెట్టి తర్వాత పువ్వులు పెట్టి అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ముందు రేపటి వీడియోలో చాలా ఉంటుంది. గృహప్రవేశం ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాము అవన్నీ రేపటి వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే ఇక కూరాడు అన్నీ చూపించారు కదా. చూపించిన తర్వాత కొంచెం అయితే కూరాడు ఇంకొక అయితే తీసుకొస్తారు. 5 ఏమండి 5:15 అయింది. అప్పుడు టైం ఎంతో కాలేదు. మంచిగా లైటింగ్ అయితే లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మా పెద్ద కోడలు పట్టుకోలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చేశాను కూరాడు ఆరమికుమాయి దీపం కార్తీక దీపం చిరనీకాత దీపం కర్పూర దీపం తిరుమల వాస సుమధుర భాష ఈ హారతి కొలవయ్య శకజన పోష జయ జగదీశ మహారతి కనవయ్య. ఇక్కడ పాలలు, పిన్నిలు అందరూ అయితే వచ్చారు. ఇక్కడ కూరాడికైతే భక్షాలు పెట్టాలి కాబట్టి ఇక్కడ భక్షాలు అయితే ఫస్ట్ కొన్ని భక్షాలు చేశారు కూరాడికి పెట్టడానికి. ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని పాలు పొంగిచ్చిన తర్వాత భక్షాలు అయితే పెట్టారు దేవునికి నైవేద్యంగా పెట్టేసి. ఇక్కడ భక్షాలు అయితే చేస్తూ ఉంది. మిగతా భక్షాలు మా అత్త కూతురు అని చెప్పాను కదా, మా మేనత్త కూతురు. నాన్న వాళ్ళిద్దరూ, అత్త ఒక్కతే, ఆ అత్త కూతురు ఈమె కూడా ఒక్కతే. తర్వాత వచ్చేసి నేను కూడా ఒకదాన్నే. తర్వాత వచ్చేసి ఇక్కడ మా అత్త కూతురు నేను కొంచెం ఒకలాగే ఉంటాం కానీ మా అత్త కూతురు వైట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆమె భక్షాలు చేస్తూ ఉంది. భక్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నేరేడు గడవలు తీసుకురావడానికి అయితే కుమ్మరోళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. కుమ్మరోళ్ళ ఇల్లు అయితే మా ఇంటి వెనకాలనే ఉంటుంది, పెద్ద దూరం ఏం లేదు. తర్వాత వచ్చేసి అక్కడ సేమ్ పెళ్ళిలాగే జరుగుతుంది గృహప్రవేశం. ఇదే మా చిన్న కోడలు. తర్వాత వచ్చేసి గృహప్రవేశం లాగానే జరుగుతుంది. డప్పుల సప్పుడు కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. బ్యాక్ సైడే ఉంటుంది మా ఇంటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ
ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది, పచ్చదనంగా ఉంటుంది. మా ఊరు ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది. ఇక్కడ కుమ్మరామ అయితే తర్వాత ఇక్కడ గొంగడి అంటారు. ఇదే దాంట్లో పెడతారు, గొంగళ్ళలో పెడతారు. పెళ్ళికైనా గృహప్రవేశాలకైనా నేరాడు గడవల కోసం అయితే వెళ్ళాము. డప్పుల చప్పులతో వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, నేరాళ్ళు అయితే మాకు ఈ విధంగానే ప్లెయిన్గా ఉంటాయంట. డిజైన్లు ఉంటాయి కదా అని అడిగితే లేదు, ఇంటి వంచున ఉంటుంది. ఇంటి వంచున ఎలా ఉంటే అలాగే పెడతారమ్మా, డిజైన్ ఉన్న వాళ్ళకి డిజైన్ వేసి ఇస్తామని చెప్తా ఉంది కుమ్మరామ వచ్చేసి. ఇక్కడ ఆమెనే ఆ విధంగా అందరికి బొట్లు పెట్టి కంకణాలు కట్టి కూరళ్ళు అయితే ఇది ఒక 5 సార్లు ఇలా కిందికి మీదికి అనేసి వాళ్ళకైతే నేరాళ్ళు ఎత్తాలి. డప్పులు అయితే ఇక్కడ కొడతా ఉన్నారు వాళ్ళు. మన ఇల్లు అదే చూడండి, ఆడనే బ్యాక్ సైడే కుమ్మరోళ్ళ ఇల్లు. ఇదే మన ఇల్లు. ఇక్కడ వెనకాలనే కుమ్మరోళ్ళ ఇల్లు దగ్గరనే. ఈ విధంగా తెచ్చి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇస్తరాకులు బియ్యం పోసి దింపేసి మళ్ళీ వాటర్ ఎత్తుకురావాలి అందులలో. ఇప్పుడు ఖాళీ కుండలు తెచ్చాం కదా, ఇంట్లో పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. మేమైతే నీళ్ళకైతే వెళ్తూ ఉన్నాము. మా పాతింటి దగ్గరికి అయితే ఇక్కడ చూడండి, అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ ఇండ్లే అన్నట్టు. తర్వాత ఇక్కడ గంగమ్మ తల్లికి పూజ చేసేసి వాటర్ అయితే తీసుకొని వస్తాము 5 బిందెలల్లో. 2 నేరాళ్ళు, ఇంకొక మామూలు చిన్నవి 5 అయితే తీసుకెళ్తాము. గృహప్రవేశము అన్నీ రేపటి వీడియోలో వస్తాయి. రేపటి వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి. నేనైతే నెత్తి మీద పెట్టుకొని వచ్చాను. మా కోడలు అయితే వీడియో తీసింది, నేను నెత్తి మీద పెట్టుకున్నాను అనేసి. వీడియో నచ్చితే ఒక లైక్.